తెలంగాణలో వాతావరణం మారడంతో వైరల్ జ్వరాల బాధితుల సంఖ్య పెరుగుతుంది. రాజధాని హైదరాబాద్లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన 2 నెలల్లోనే హైదరాబాద్లో వైరల్ ఫీవర్ బారిన పడి ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య 1200కు పైగానే ఉన్నట్లు సమాచారం. వైరల్ ఫీవర్ సోకితే 10 రోజుల దాకా వదలడం లేదు. కొందరిలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ గురై న్యూమోనియా బారిన పడుతున్నారు. మరికొంతమందిలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతుండడంతో ఐసీయూ అవసరం పడుతోంది. వైరల్ ఫీవర్ నుంచి న్యూమోనియా బారిన పడిన కొందరి అవయవాల పనితీరు మందగిస్తుంది. వెంటిలేటర్, ఎక్మో చికిత్స కూడా చేయాల్సి వస్తుందని వైద్యులు ఆందోళన చెందుతున్నారు. వైరల్ న్యూమోనియాతో బాధపడుతున్న వారు దాదాపు 50 నుంచి 60 మంది వరకు ఉన్నట్లు తెలుస్తుంది. తరచుగా బయట తిరిగే వారిలో, మంచు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్ళొచ్చిన వారిలో ఈ తరహా ఇబ్బందులు ఎక్కువగా చూస్తున్నామని వైద్యులు చెబుతున్నారు. వాతావరణ మార్పులకు ఎక్కువగా గురైన వారిలో వైరల్ న్యూమోనియా ఎక్కువగా కనపడుతుంది. వైరల్ న్యూమోనియా బారిన పడ్డ వారిలో ముందుగా జలుబు కనిపిస్తుంది, నీరసంగా ఉంటారు. 2 రోజుల తర్వాత దగ్గు, ఆయాసం మొదలవుతున్నాయని వైద్యులు తెలిపారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయని హెచ్చరించారు. వైరల్ న్యూమోనియాను సిటీ స్కాన్ ద్వారా నిర్ధారించవచ్చు. వైరల్ న్యూమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మూత్రపిండాలు, మధుమేహంతో బాధపడుతున్న వారు, క్యాన్సర్ బాధితులు, స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. బయటకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని వైద్యులు సూచిస్తున్నారు. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. ఇంటికి రాగానే కాళ్ళు, చేతులను శుభ్రం చేసుకోవాలి. వీలైనంత వరకు రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అవసరమైన వారు ఫ్లూ, న్యూమోనియా వ్యాక్సిన్లు తప్పనిసరిగా వేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.